గైస్, ఇది మన సెకండ్ ట్యూటోరియల్. సో ఫస్ట్ ట్యూటోరియల్లో మనం మౌస్ ఎలా యూజ్ చేయాలి, మౌస్ ఒక ఫంక్షన్స్ ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. సో సో నేను ఆల్మోస్ట్ ఒక 100 కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవ్రీ వీడియోలో మనకు 10 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఒక సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఒక సాఫ్ట్వేర్ ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి, షార్ట్ కట్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఫైల్స్ని ఎలా గ్రూప్ చేయాలి, ఒక డ్రైవ్ పార్టిషన్ ఫార్మేట్ చేయకుండా ఎలా ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి, ఒక ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్స్ డిలీట్ ఎలా చేయాలి, రీసైక్లింగ్ బిన్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ఇంకా చాలా నేర్చుకుందాము. సో ఫస్ట్ మనం ఒక సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో సో ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్ అయినా ఒక చిన్న గుర్తు ఏంటి అంటే చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటున్నారంటే, ఇప్పుడు నా దగ్గర Notepad++ ఒక సాఫ్ట్వేర్ ఉంది. సో నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు లెఫ్ట్ క్లిక్, మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియో వెళ్ళినట్టయితే లెఫ్ట్ క్లిక్ ఒక రైట్ క్లిక్ ఇంపార్టెన్స్ ఏంటో మీకు చెప్పాను. సో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ చేయాలన్నమాట. లెఫ్ట్ క్లిక్ 2 times క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే, డూ యూ వాంట్ టు అలౌ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ టు మేక్ చేంజెస్ టు దిస్ కంప్యూటర్ అంటే ఇది మైక్రోసాఫ్ట్ ఒక ప్రోగ్రామ్ కాదు. సో ఈ ప్రోగ్రామ్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అని చిన్న లాజిక్గా చెప్తుంది అనమాట. సో మనకు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ క్లిక్ చేయాలి. సో ఎస్, లాంగ్వేజ్ సెలెక్షన్. సో ఏ సాఫ్ట్వేర్కైనా లాంగ్వేజ్ ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు. సో ఓకే. సో మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేయండి. హండ్రెడ్ సాఫ్ట్వేర్స్లో 90% ఆఫ్ ద సాఫ్ట్వేర్స్కి నెక్స్ట్ క్లిక్స్ చాలా అరుదు, చాలా రెగ్యులర్ బటన్ అనమాట. జస్ట్ మీరు నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. అగ్రీ కూడా ఉంటుంది. అంటే మీరు సాఫ్ట్వేర్ లైఫ్స్ అగ్రిమెంట్ మీరు చేస్తున్నారా. కొన్నిటికేమో రేడియో బటన్స్ ఉంటాయి, రౌండ్ అలాంటి. ఐ యాక్సెప్ట్ ఆర్ ఐ డు నాట్ యాక్సెప్ట్ అని కింద ఉంటాయి. సో ఇక్కడైతేనేమో మనకు బటన్ ఇచ్చాడు కాబట్టి సో క్లిక్ ఆన్ ఐ యాక్సెప్ట్. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే, సో ఇలాంటి ఆప్షన్ కూడా మనకు మ్యాక్సిమం అన్ని సాఫ్ట్వేర్లో ఉంటుంది. సో డెస్టినేషన్ ఫోల్డర్ అంటే ఏంటి అంటే, ఈ సాఫ్ట్వేర్ని మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, సి ప్రోగ్రామ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ సాఫ్ట్వేర్ని సి ప్రోగ్రామ్లో ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ సిస్టమ్ క్రాష్ అయిపోయింది, సి డ్రైవ్ ఫార్మేట్ చేయాలనుకున్నారు అనుకోండి, సో సి డ్రైవ్తో పాటు ఈ సాఫ్ట్వేర్ కూడా వెళ్ళిపోతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ని సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తారు. సో సి డ్రైవ్లోనే ఇన్స్టాల్ చేయాలని ఏం రూల్ లేదు. సో మీరు ఈ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వేరే అంటే ఇప్పుడు నా సిస్టంలో అయితే 2 డ్రైవ్స్ ఉన్నాయి. ఇక్కడ నా సిస్టంలో 2 డ్రైవ్స్ ఉన్నాయి. సో సి డ్రైవ్లోనే ఇన్స్టాల్ చేస్తే ఏ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అని ఏం రూల్ లేదు. డి డ్రైవ్లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ డి డ్రైవ్. సో డి డ్రైవ్ కదా, ఈ డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఈ డ్రైవ్ Notepad++. క్లిక్ నెక్స్ట్. సో ఏ డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తే మనకు బెనిఫిట్ ఏంటి అంటే ఏం లేదు. ఇందులో ఇన్స్టాల్ చేస్తే మనకు అప్లికేషన్ రన్ అవుతుంది, ఇందులో ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ రన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే, ఒకవేళ మీ సిస్టమ్ క్రాష్ అయిపోయింది, సిస్టమ్ పాడైపోయినప్పుడు సో ఫార్మేట్ చేస్తే సి డ్రైవ్ మ్యాక్సిమం ఫార్మేట్ చేస్తారు. సో సి డ్రైవ్తో పాటు మీ సాఫ్ట్వేర్ కూడా అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీకు ఇది ఒకవేళ పెయిడ్ వర్జన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనుకోండి, సో మీకు కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు. సో అదే ఒకవేళ మీరు ఈ డ్రైవ్లో ఇన్స్టాల్ చేశారనుకోండి, ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ జస్ట్ ఆ షార్ట్కట్ ఫైల్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ డ్రైవ్లో ఇన్స్టాల్ చేశాను. నెక్స్ట్. సో నెక్స్ట్ ఇన్స్టాల్. సో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఫినిష్ క్లిక్ చేస్తే ఇట్స్ రైట్, ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఈ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసినందుకు ఒక బెనిఫిట్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సిస్టమ్ ఫార్మేట్ అయిపోయింది, సి డ్రైవ్లో ఫార్మేట్ చేశారు. సో ఈ డ్రైవ్లో ఇంకా ఫైల్ అలాగే ఉంది కాబట్టి జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హౌ టు ఇన్స్టాల్ ఎ సాఫ్ట్వేర్ అనమాట. సో ఒక సాఫ్ట్వేర్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఒక సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయాలంటే మనకు కంట్రోల్ ప్యానల్ ఫంక్షన్ ఉండాలి.
సో మీరు డైరెక్ట్ కంప్యూటర్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ ఆర్ చేంజ్ ద ప్రోగ్రామ్ ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఆర్ ఇంకో ఆప్షన్, స్టార్ట్ క్లిక్ చేసి కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి ప్రోగ్రామ్స్, అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్. ఓకేనా? ఇలా క్లిక్ చేసినా మనం ఏమేం ప్రోగ్రామ్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేసామనేది ఉంటుంది. సో నేను ఇక్కడ జావా ఇన్స్టాల్ చేశాను, ఫైర్ ఫాక్స్, క్రోమ్, అడో ఫ్లాష్ ప్లే. సో ఇంతకుముందు మనం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇన్స్టాల్ చేసాం కదా, సో ఇది అన్ఇన్స్టాల్ చేసి చూద్దాం. సో జస్ట్ దాని మీద డబల్ క్లిక్ చేసినా మనకు అన్ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు నేను డబల్ క్లిక్ చేశాను, అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ క్లిక్ ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ సో ఇందులో మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనం 2 సాఫ్ట్వేర్స్ ఒకేసారి అన్ఇన్స్టాల్ చేయలేము. దీంట్లో ఏదైనా ఒకటి మాత్రమే అన్ఇన్స్టాల్ చేయగలుగుతాం. ఒకవేళ మీరు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్ళినట్టయితే ఆ 2 సాఫ్ట్వేర్స్ ఒకేసారి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ దీంట్లో అలా ఉండదు. ఫస్ట్ ఒకటి అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాతనే ఇంకోటి అన్ఇన్స్టాల్ అవుతుంది. సో జస్ట్ ఇలా క్లిక్ చేసి అన్ఇన్స్టాల్. ఓకే, అన్ఇన్స్టాల్. ఈ డ్రైవ్లో నోట్ ప్లస్ ఫైల్స్ అన్నీ డిలీట్ చేయమని చెప్తుంది. ఓకే, అన్ఇన్స్టాల్. రైట్. సో మనం ఇంతకుముందు ఈ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసాం కదా, సో ఈ డ్రైవ్లో ఉన్న ఫైల్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇప్పుడు లేదు. సో ఇట్స్ గాన్. రైట్. ఇప్పుడు మనం 2 ట్యూటోరియల్స్ క్రితం 2 అయిపోయాయి. సో ఇప్పుడు మనం షార్ట్ కట్స్ ఎలా క్రియేట్ చేయాలి, షార్ట్ కట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకుందాం. సో థర్డ్ పార్ట్లో షార్ట్ కట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. షార్ట్ కట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే మీకు డైరెక్ట్ డౌన్లోడ్స్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసి మనం ఫైల్స్ ఏం డౌన్లోడ్ చేసుకుంటున్నామని చూస్తున్నాం. కానీ మీరు రెగ్యులర్గా వాడే ఫోల్డర్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యూజర్స్, పబ్లిక్, or not this. Okay, I'll make you one more thing. ఓకే, షార్ట్ కట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి మీకు చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది నా దగ్గర, కొన్ని సాంగ్స్ ఉన్నాయి. సో సూర్య సన్ ఆఫ్ కృష్ణ ఒక సాంగ్ ఉంది. సో ఈ సాంగ్ నేను డెస్క్టాప్ మీద కాపీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంగ్ మనం కాపీ చేసి నేను డెస్క్టాప్ మీద పేస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. ప్లే చేసి నేను ఈ పాటను ప్లే చేసి వినొచ్చు. కాకపోతే ఇది ఒక సాంగ్ కాబట్టి మనకు స్పేస్ ఓకే, ఇది సాంగ్ కాబట్టి జస్ట్ 6 MB ఏమో ఉంటుంది. సో మనం డెస్క్టాప్ మీద పేస్ట్ చేసి ఈ పాట మనం రెగ్యులర్గా వింటున్నాం అనుకోండి, ఈ పాట మనం డెస్క్టాప్ మీద పేస్ట్ చేసుకొని డబుల్ క్లిక్ కొని వినొచ్చు. ఇది 6 MB నుంచి 10 MB వరకు ఉంటుంది కాబట్టి స్పేస్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అదే ఒకవేళ మనకు 1 GB ఫైల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర జావా ఉంది, ఎక్లిప్స్. సో ఇది ఎక్లిప్స్ ఫైల్ ఉంది. సో నేను దీని ఒక్కదాని కోసం నేను ఈ ఫోల్డర్ మొత్తం కాపీ చేయాలి డెస్క్టాప్ మీద. సో దీని ప్రాపర్టీ వచ్చేసి ఆల్మోస్ట్ సంథింగ్ 1 GB ఏమో ఉంటుంది. సో ఇట్స్ 400 MB. బట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇది 1.5 GB సంథింగ్ అలా ఉంటుంది అనమాట. సో 1.5 GB నేను ఇక్కడ ఒక 1 GB స్పేస్ వేస్ట్, మళ్ళీ డెస్క్టాప్ మీద పేస్ట్ చేస్తే సి డ్రైవ్లో స్పేస్ తీసుకుంటుంది. సో దానికంటే బెటర్ ఏంటి, జస్ట్ మనం ఒక షార్ట్ కట్ ఫైల్ క్రియేట్ చేసాం అనుకోండి. ఈ ఫైల్లో ఒక షార్ట్ కట్ ఫైల్ క్రియేట్ చేసి డెస్క్టాప్ మీద పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. రైట్ క్లిక్ కొట్టి క్రియేట్ షార్ట్ కట్, మనం క్రియేట్ షార్ట్ కట్ చేస్తే సేమ్ దీనిలాంటిది ఒక డూప్లికేట్ ఇమేజ్ తయారు చేస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే మనకు స్పేస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ చూసేది ఏంటి, డీటెయిల్స్ 920 bytes అంటే 1 KB కన్నా తక్కువ. 1000 bytes అయితే 1 KB. సో 1 KB కన్నా తక్కువ 920 bytes. సో ఈ 920 bytesని మనం డెస్క్టాప్ మీద పేస్ట్ చేసుకుందాం. కట్ చేసి పేస్ట్ చేసుకుందాం. సో మనకు ఇప్పుడు స్పేస్ ఓకే అయిపోయింది. సో ఇప్పుడు మన స్పేస్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. సో నేను దీన్ని డైరెక్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఈ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అయింది కదా. సో ఇలా. సో షార్ట్ కట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే మీకు ఆ ఫైల్ సిస్టంలో ఎక్కడ లోపల ఉన్నా సరే మీరు దాన్ని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు డెస్క్టాప్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఆ ఫైల్ని ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసి డెస్క్టాప్ మీద పేస్ట్ చేసుకుంటే ఆ ఫైల్ని మీరు ఎక్కడ లోపల ఎంత లోపల ఉన్నా యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది ఒక్కదాని గురించి కాదు, నాకు ఇప్పుడు ఎక్లిప్స్ డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, రైట్? సో ఎక్లిప్స్ డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో అదే నేను రైట్ క్లిక్ కొట్టి దీన్ని క్రియేట్ షార్ట్ కట్ క్రియేట్ చేసుకొని కట్ పేస్ట్, మనం ఇలా కట్ పేస్ట్ చేసుకుంటే ఏంటి అంటే, సో మనం ఇక్కడ ఇంత లోపలికి మళ్ళీ మనము ఇది ఓపెన్ చేసి జావా ఓపెన్ చేసి ఎక్లిప్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఇక్కడ దాకా వెళ్ళడం కన్నా దీన్ని షార్ట్ కట్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, స్పేస్ సేఫ్ అండ్ క్విక్గా యాక్సెస్ చేసుకోవచ్చు, తొందరగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎక్కడ క్లిక్ చేస్తే మనకు ఎక్లిప్స్ ఓపెన్ అవుతుంది. సో ఎక్లిప్స్ ఒక ఇంపార్టెన్స్, షార్ట్ కట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే క్విక్ యాక్సెస్ ఉంటుంది, స్పేస్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, అండ్ దాన్ని డెస్క్టాప్ మీద మీరు షార్ట్ కట్ ఫైల్ పేస్ట్ చేసుకున్నా కూడా సైజ్ చాలా తక్కువ. సో ఇది షార్ట్ కట్ ఒక ఇంపార్టెన్స్. అండ్ సో థర్డ్ పార్ట్లో మనం షార్ట్ కట్స్ ఎలా క్రియేట్ చేస్తే తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫోర్త్ పార్ట్ వచ్చేసి గ్రూప్ ఫైల్ని ఎలా గ్రూప్ చేయాలి. సో ఫైల్ని గ్రూప్ చేయాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది, ఇక్కడ సాంగ్స్ ఉన్నాయి, ఇవి MP3 ఫైల్ ఫార్మేట్, ఓకేనా? MP3 ఫైల్ ఫార్మేట్ ఇక్కడ ఉంటుంది. సో ఫైల్స్ని ఎలా గ్రూప్ చేయాలి, గ్రూప్ చేయడం వల్ల మనకు ఉండే ఇంపార్టెన్స్ ఏంటి, మన యాక్సెసిబిలిటీ ఎంత ఈజీగా అవుతుంది అనేది చెప్తాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫోల్డర్ ఫైల్ ఒకటి ఉంది, టైప్ ఆఫ్ ఫైల్ ఫోల్డర్ ఒకటి ఉంది. సో ఇక్కడ అన్ని MP3 ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 అప్లికేషన్ ఫైల్స్ ఉన్నాయి. సో జస్ట్ నేను మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను కొద్దిగా మీకు ఈజీ అర్థం అవడానికి. కావాలని క్యాన్సిల్ చేశాను అది. సో ఇక్కడ ఏంటి గ్రూపింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఫోల్డర్ ఫైల్స్ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను మీకు కొద్దిగా ఈజీగా అర్థం చేయాలి. అండ్ ఒక న్యూ జర్నల్ డాక్యుమెంట్ చేస్తున్నాను, అండ్ ఐ విల్ క్రియేట్ సమ్ కాంటాక్ట్ ఫైల్. సో ఇక్కడ మీరు మనం అన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేయాలంత టైం మనకు లేదు. సో ఇక్కడ మనకు ఒక టైప్ ఆఫ్ ఫైల్స్ మీరు చూసినట్టయితే జర్నల్ డాక్యుమెంట్ ఉంది, ఫైల్ ఫోల్డర్ ఉంది, అప్లికేషన్స్ 2 ఉన్నాయి, VLC ఫైల్స్ ఉన్నాయి, అండ్ ఫైల్. సో ఇక్కడ ఒకవేళ మీకు హండ్రెడ్స్ ఆఫ్ VLC ఫైల్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఫోల్డర్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ జర్నల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకోండి, వీటిని గ్రూప్ చేయాలి. అంటే VLC ఫైల్స్ అంటే MP3 ఫైల్స్ అన్నీ ఒక దాంట్లోకి వచ్చేయాలి. ఫోల్డర్స్ అంటే ఇది ఫోల్డర్స్ కదా, ఈ ఫోల్డర్ ఫైల్స్ అన్నీ ఒక దగ్గరకు వచ్చేసేయాలి, అండ్ ఈ డాక్యుమెంట్ ఫైల్స్ అన్నీ ఒక దగ్గరకు వచ్చేయాలి, అండ్ సెటప్ ఫైల్స్ అన్నీ ఒక దగ్గర వచ్చేయాలంటే మీరు ఈ ఎంటీ స్పేస్లో ఎక్కడైనా ఎంటీ స్పేస్ మీద రైట్ క్లిక్ చేసి గ్రూప్ బై టైప్, మీరు టైప్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, టైప్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇది .mp3 ఫైల్, ఇక్కడ .mp4 ఫైల్. సో MP3 ఫైల్ ఒకటే ఉంది, MP4 ఫైల్స్ సమ్ 6-7 ఫైల్స్ ఉన్నాయి. సో జర్నల్ డాక్యుమెంట్ ఒకటి ఉంది కాబట్టి ఒకటి వచ్చింది. సో ఫోల్డర్స్ 2 ఉన్నాయి, 2 వచ్చేసాయి కదా. అండ్ ఇక్కడ 2 అప్లికేషన్ ఫైల్స్ ఉన్నాయి, ఇలా వచ్చేసి. లేదు నాకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కావాలి అంటే ఫస్ట్ ఏ ఫైల్ అంటే ఇప్పుడు B ఉంది కదా, ABCD ఆ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కావాలంటే సేమ్ ఎంటీ స్పేస్లో రైట్ క్లిక్ కొట్టి గ్రూప్ బై నేమ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మనం 0 1 2 3 నుంచి వస్తుంది కదా, 0 నుంచి 9 ఫస్ట్ 0 4 వచ్చేసింది కదా. సో A to H, I to P, Q to Z. సో A to H అంటే ఇక్కడ B ఉంది, ఇక్కడ ఏ మీద ఏ ఫోల్డర్స్ లేవు కాబట్టి డైరెక్ట్ B వచ్చేసింది. సో H వరకు ఇక్కడ, I నుంచి P వరకు JNLNN. సో స్నాప్జిట్ ఇది లాస్ట్ Q నుంచి Z వరకు ఉంది కాబట్టి స్నాప్జిట్ ఇలా వచ్చేసింది. మీకు ఒకవేళ ఇది పైనకి రావాలి, ఒకవేళ మీకు ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే
రివర్స్లో కావాలంటే Z నుంచి 09 వరకు కావాలంటే రైట్ క్లిక్, గ్రూప్ బై, అసెండింగ్ నుంచి డిసెండింగ్, జస్ట్ అంతే. అప్ నుంచి డౌన్, డౌన్ నుంచి అప్, సార్ట్ మళ్ళీ సేమ్ గ్రూప్. సో మనకి ఇలా గ్రూప్ వద్దు, విడివిడిగానే కావాలి, అన్నీ కలిపి ఉండాలి అంటే గ్రూప్ నన్ చేసేయండి. సార్టింగ్ అనమాట. సార్ట్ అంటే సేమ్ అదే, కాకపోతే గ్రూప్లో కనిపించవు. సార్ట్ బై టైప్ అని క్లిక్ చేసిన ఫస్ట్ ఫోల్డర్స్ వచ్చాయి, తర్వాత అప్లికేషన్ ఫైల్స్ వచ్చాయి, తర్వాత డాక్యుమెంట్ వచ్చింది, అండ్ MP3 ఫైల్ లాస్ట్కి ఇలా వచ్చేది. సో దీనికన్నా ఇంకా స్పెసిఫిక్గా ఇది సార్ట్ అంటే ఏం లేదు, అది కూడా ఆర్డర్లోనే ఉంది, కాకపోతే కలిపి ఉన్నాయి అన్నీ. ఇలా కాకుండా మీకు ఇండివిజువల్గా గ్రూప్లో ఏ ఫైల్ ఫార్మాట్ అవి కావాలంటే గ్రూప్ చేసుకొని టైప్ క్లిక్ చేసుకున్నారనుకోండి మీకు ఈ ఆర్డర్లో వస్తాయి. సో కిందిది మీది కిందికి రావాలి అనుకుంటే జస్ట్ గ్రూప్ బై అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. మీరు ఫ్రమ్ బిగ్ టు స్మాల్, స్మాల్ టు బిగ్ అంటారు కదా చిన్నప్పుడు మేము నేర్చుకున్నట్టుగా, సో అలాగా. సో 4th వీడియో కూడా అయిపోయింది. సో మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుందామంటే పార్టిషన్స్. ఇప్పుడు సి డ్రైవ్లో 79 MB స్పేస్ ఉంది, లేదు మీరు కొద్దిగా ఇందులో 200 GB ఉంది, 200 GB నుంచి మీరు కొద్దిగా దీంట్లో 79 కాకుండా నీకు ఒక 120 GB 30 GB స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, సో దీంట్లో నుంచి మనం కొద్దిగా స్పేస్ తీసుకొని దీంట్లో వేయాలి, రైట్. సో ఇక్కడ మనం స్పేస్ అంటే ఇప్పుడు సి డ్రైవ్ స్పేస్ కొద్దిగా చాలామంది డౌన్లోడ్స్ ఎక్కువ చేస్తారు, డౌన్లోడ్స్ ఎక్కువ చేసినప్పుడు సి డ్రైవ్ నిండిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మీకు సి డ్రైవ్ స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటారు. సో అప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో నుంచి స్పేస్ కొంచెం బారో చేసుకొని దీంట్లో వేసుకోవాలి. సో అది మనం ఫార్మేట్ చేస్తేనే పాసిబుల్, కానీ ఫార్మేట్ చేయకుండా ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో రైట్ క్లిక్, కంప్యూటర్ మీద రైట్ క్లిక్ కొట్టండి, మేనేజ్. సో డిస్క్ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంటుంది, డిస్క్ మేనేజ్మెంట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక చిన్న విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ 200 GB డేటా ఉంది. సో 200 GB డేటాలో మనం ఒక 50 GB సేవ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. సో డైరెక్ట్ దీంట్లో నుంచి మనం గుంజి దీంట్లో వేయలేము, ఫస్ట్ దీన్ని ష్రింక్ చేయాలి. దీంట్లో ఫస్ట్ సైజ్, దీనిలో ఒక కొంతమంత డేటా తీసి పక్కకు పెట్టి ఆ మిగిలిన డేటాని దీంట్లో వేసుకోవాలి. సో ఫస్ట్ మనం దీన్ని తక్కువ చేసుకోవాలి కదా, ఫస్ట్ ఇది తక్కువ చేసుకుందాం. సో ఇది ఈ డ్రైవ్ మీద సో రైట్ క్లిక్ కొట్టండి, ఫస్ట్ స్ట్రింగ్ వాల్యూమ్. సో ఫస్ట్ దీన్ని చిన్నగా చేసుకోవాలి. సో ఎంత ఉంది, 196.87 MB అలా ఉంది. సో మనకి ఎంత స్ట్రింగ్ చేసుకుందాం, ఒక 50 GB తీసేసుకుందాం. 50 1 2 3 4 సారీ 50, ఇది 50 GB డేటా ష్రింక్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే మీకు 50 GB ఫ్రీ స్పేస్ ఉంది, ష్రింక్ చేసాం కదా, 190 GB నుంచి 50 GBని ష్రింక్ చేసాము. సో 50 GB మిగిలింది కదా, ఈ 50 GB మనం ఏం పార్టీషన్ ఇవ్వలేదు, దీనికి మనం ఇంకేం పార్టీషన్, ఇక్కడ దీనికంటే ఏ పార్టీషన్ ఉంది కానీ దీనికి ఏం పార్టీషన్ లేదు కదా. సో దీన్ని మనం సి డ్రైవ్లో యాడ్ చేసుకోవాలి. సో రైట్ క్లిక్ కొట్టి, సో దీనికి ఎక్స్టెండ్ వాల్యూమ్ లేదు ఆప్షన్, కొన్నిటికి ఉంటుంది కొన్నిటికి ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిటికి ఉంటుంది కొన్నిటికి ఉండదు, సో దీనికైతే లేదు. సో దీనికి స్ట్రింగ్ వాల్యూమ్ ఉంది. సో ఒకవేళ ఇదే సి డ్రైవ్ అనుకోండి, కొన్ని ల్యాప్టాప్స్లో సపోర్ట్ చేస్తుంది, కొన్ని ల్యాప్టాప్లో సపోర్ట్ చేయదు. సో నా ల్యాప్టాప్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది. సో మీరు వేరే డ్రైవ్కి అయితే ఇట్స్ పాసిబుల్. సో ఈ డ్రైవ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని ష్రింక్ చేసుకోవచ్చు, దీనికి స్ట్రింగ్ వాల్యూమ్ ఉంది చూడండి, ష్రింక్ చేసుకోవచ్చు. సమ్ 20 GB దీంట్లో తక్కువ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్ కొట్టి ఎక్స్టెండ్ వాల్యూమ్ నెక్స్ట్. సో ఎంత ఉంది, 40 GB ఉంది కదా. సో యాడ్ 40 GB, యాడ్ నెక్స్ట్, జస్ట్ ఫినిష్. సో మళ్ళీ మిగిలిన 40 GB దీంట్లోకి వచ్చేసింది చూడండి, 195.31. సో మీరు ఇలా చేసినప్పుడు మీ ఫైల్స్ ఏం డిలీట్ అవ్వవు, డోంట్ వరీ. మీరు ష్రింక్ చేసినప్పుడు దీని లోపల ఉన్న ఫైల్స్ ఏమైనా డిలీట్ అయిపోతాయేమో, పాత ఫైల్స్ అని మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలా మనం స్పేస్ని
ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా దీంట్లో సగం చేసి ఇంకో డ్రైవ్ చేసుకోవాలంటే కూడా సేమ్ అదే ప్రాసెస్. సేమ్ రైట్ క్లిక్ కొట్టి మేనేజ్కి వెళ్ళండి, డిస్క్ మేనేజ్మెంట్. సో దీన్ని రైట్ క్లిక్ కొట్టి ష్రింక్ వాల్యూమ్. సో ఇక్కడ మనం 90 GB, 90, 1, 2, 3, 4, సారీ 93. సో ష్రింక్. సో క్లీన్ అయింది కదా, దీని రైట్ క్లిక్. సో 87.89 GBని మనం దీంట్లో నుంచి తీసుకున్నాం. 90 GB తీసుకున్నాం, కాకపోతే 3 GB సిస్టమ్ పెర్ఫార్మెన్స్ కోసం యూస్ చేసుకుంటుంది. ఓకేనా. సో రైట్ క్లిక్ కొట్టేసి న్యూ సింపుల్ వాల్యూమ్, క్రియేట్ న్యూ సింపుల్ వాల్యూమ్. నెక్స్ట్ నెక్స్ట్. సో ఏ ఫైల్ లెటర్ బై డిఫాల్ట్గా ఉన్నది తీసుకుంటేనే బెటర్. ఓకేనా. సో నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్. సో ఫార్మేట్ చేసుకుంటుంది ఒకసారి బ్యాక్గ్రౌండ్లో. సో ఓకే, ఇక్కడ వచ్చేసింది చూడండి జీ డ్రైవ్, న్యూ శాంపుల్ డ్రైవ్ వచ్చేసింది. సో ఇంతకుముందు ఇక్కడ ఒకటే డ్రైవ్ ఉండేది, కాకపోతే ఇప్పుడు 2 డ్రైవ్స్ అయ్యాయి. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ ఎక్స్టెండ్ ఫైల్స్. సో మనం దీన్ని మళ్ళీ డిలీట్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా ఫైల్స్ ఏం డిలీట్ అవ్వలేదు ఇక్కడ. ఓకేనా. సో ఇప్పటివరకు మనం 5 నేర్చుకున్నాము. ఇప్పుడు మనం 6 పాయింట్కి వెళ్తున్నాము, న్యూ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇది చాలా ఈజీ, అందరికీ తెలుసు. సో రైట్ క్లిక్ సో మీకు చెప్పాను కదా ఫంక్షనాలిటీస్ ఎలా చేయాలి. రైట్ క్లిక్ డెస్క్టాప్ మీద, డెస్క్టాప్ అని కాదు, మీరు ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు ఫోల్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు న్యూ ఫోల్డర్ కావాలనుకోండి, సో ఇక్కడ కాదు. సో ఇది మనకి ఇక్కడ డ్రైవ్ పార్టిషన్ కాదు కాబట్టి ఇక్కడ మీరు ఫోల్డర్ క్రియేట్ చేయలేరు. సో ఇక్కడ మీరు ఒకవేళ ఫోల్డర్ క్రియేట్ చేస్తే C డ్రైవ్లోకి వెళ్తుంది, కానీ ఇక్కడ మీది ఇది ఏం డ్రైవ్ కాదు కదా. సో ఇక్కడ మీరు ఫోల్డర్ క్రియేట్ చేయలేరు. ఓకేనా. సో ఈ డ్రైవ్లో ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ G డ్రైవ్లో. రైట్ క్లిక్, ఇక్కడ మీరు ఈ ఎంటీ స్పేస్లో ఏమేమి ఫంక్షన్స్ చేసుకోవచ్చు తెలుసుకోవాలంటే ఏం చెప్పాను, రైట్ క్లిక్ కొట్టాలి. రైట్ క్లిక్ కొడితే ఇన్ని చేసుకోవచ్చు. వ్యూ, సార్ట్, ఫైల్స్ ఏమైనా ఉంటే సార్ట్ చేయొచ్చు, గ్రూప్ చేయొచ్చు, ఫైల్ ఏమంటే రిఫ్రెష్ చేయొచ్చు, కస్టమైజ్ దిస్ ఫోల్డర్ చేయొచ్చు, పేస్ట్ ఏమన్నా ఫైల్స్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు, పేస్ట్ షార్ట్ కట్, అండో కాపీ, షేర్ విత్ న్యూ క్లిక్ చేసి ఫోల్డర్. సో నాకు ఇదంతా రాదంతా వద్దు, జస్ట్ ఒక చిన్న షార్ట్ కట్ తోటి ఫైల్ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే చిన్న షార్ట్ కట్ ఏంది, Ctrl+Shift 2 పట్టుకొని ఎన్ని క్లిక్ చేస్తే న్యూ ఫోల్డర్ వస్తుంది. సో ఇది ఒక ఆప్షన్ న్యూ ఫోల్డర్ చేసుకోవడానికి. ఓకేనా. సో న్యూ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేస్తామో తెలుసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైల్స్ డిలీట్ చేయడం. సో ఫైల్స్ డిలీట్ చేసేటప్పుడు మీరు చాలామంది రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేసేస్తారు. ఇలా డిలీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ మీరు మర్చిపోయి ఫైల్స్ డిలీట్ చేశారు అని అనుకున్నప్పుడు రీసైకిల్ బిన్ ఉంటుంది. సో రీసైకిల్ బిన్లోకి వెళ్ళి ఈ ఫైల్ మీరు మళ్ళీ రీస్టోర్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది, మీరు ఫైల్ ఎక్కడి నుంచి అయితే డిలీట్ చేశారో అక్కడికే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఉంది. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను దీన్ని రీనేమ్ చేస్తాను, HEL అండ్ దీంట్లో ఒక చిన్న టెక్స్ట్ డాక్యుమెంట్ ఒకటి పేస్ట్ చేస్తాను. సో G డ్రైవ్లో HEL అన్న ఫోల్డర్ కూడా, HL అన్న ఫోల్డర్ ఉంది. సో నేను దీన్ని డిలీట్ చేశాను అన్ఫార్చునేట్గా, నాకు తెలీదు. సో ఆ డిలీట్ చేసిన ఫైల్ మీకు రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది. సో ఓపెన్ చేసి అరే ఈ ఫైల్ నేను అనవసరంగా డిలీట్ చేశాను అనుకుంటే రైట్ క్లిక్ కొట్టి రీస్టోర్ క్లిక్ చేస్తే మళ్ళీ అది ఎక్కడి నుంచి అయితే డిలీట్ చేశారో అక్కడికే వెళ్తుంది, కానీ మళ్ళీ డెస్క్టాప్ నుంచి రాదు. సో ఇలా మనం రికవర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫైల్ని మీరు పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే రీసైకిల్ బిన్లో కూడా వెళ్ళకూడదు. రీసైకిల్ బిన్లో కూడా వెళ్ళకుండా డిలీట్ చేయాలి. మామూలుగా రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది. వద్దు, మీరు 100% కాన్ఫిడెంట్గా ఉన్నారు నీ ఫైల్ రీసైకిల్ బిన్లోకి వెళ్ళకూడదు, ఖచ్చితంగా డిలీట్ అవ్వాలి అనుకుంటే ఈ ఫైల్ మీద క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని డిలీట్ కొట్టాలి. Shift+Delete, మీ కీబోర్డ్ మీద వెతకండి, డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. షిఫ్ట్ పట్టుకొని డిలీట్ చేస్తే ఇక్కడ వస్తుంది, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ ఫోల్డర్ పర్మనెంట్లీ. ఎస్. సో చూసారు కదా, దీనిలోకి రాలేదు. డైరెక్ట్ షిఫ్ట్ పట్టుకొని డిలీట్ చేస్తే
రీసైకిల్ బిన్లో రాకుండా పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. సో ఇది సో ఇక్కడ వరకు ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే, ఒక సిస్టమ్ ఇన్స్టాల్ అయినాక తర్వాత మీకు చాలామంది నెట్ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు చాలా అన్వాంటెడ్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అవుతుంటాయి. చాలా అంటే చాలా అన్వాంటెడ్ సాఫ్ట్వేర్స్. సో ఆ టైంలో మీకు ఏ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయకూడదో మీకు అర్థం కాదు. సో అలాంటప్పుడు మీకు ప్రోగ్రామ్స్ ఏవేవైతే ఉండాలి, ఏవేవైతే ఉండకూడదో మీకు చెప్తాను, ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులో ఏవి లేకున్నా కూడా నా సిస్టమ్ పని అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ నేను ఓన్గా ఇన్స్టాల్ చేసుకునేది. జావా నేను ఇన్స్టాల్ చేశాను, క్రోమ్ నేను ఇన్స్టాల్ చేశాను, మైజిలా ఫైర్ఫాక్స్ ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేసినాయి, .NET ఫ్రేమ్వర్క్, ఓకేనా? సో ఇందులో 100% రికమెండెడ్ సాఫ్ట్వేర్స్ ఏంటి, పనికిరాని సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైర్ఫాక్స్ యూస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు. విఎల్సి ప్లేయర్ మీరు నేను పాటలు వింటాను కాబట్టి విఎల్సి ప్లేయర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. నేను జావా ప్రోగ్రామ్ వాడుకుంటున్నాను, నేను నేర్చుకుంటున్నాను కాబట్టి నేను జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. సో ఇన్ సమ్ కేసెస్ ఫైర్ఫాక్స్ సరిగా నడవకపోవచ్చు, సో క్రోమ్కి షిఫ్ట్ అవుతాను కాబట్టి క్రోమ్ ఇన్స్టాల్ చేశాను. అండ్ నెక్స్ట్ అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ దేనికి యూస్ చేస్తాము, బ్రౌజర్లో కొన్ని వీడియోస్ ప్లే అవ్వవు, ఫ్లాష్ ప్లేయర్తో మాత్రమే ప్లే అవుతాయి. సో ఇన్ దట్ కేస్ నేను అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ మాత్రమే యూస్ చేస్తాను. సో మీరు సిస్టంలో ఏవైతే యూస్ చేస్తున్నారో వాటి రిక్వైర్మెంట్స్ మీకు ఉంటేనే అవి సిస్టంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సిస్టమ్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు నాకు ఇందులో ఒక్క సాఫ్ట్వేర్ కూడా లేదు, ఏవి లేవు. ఇవన్నీ .NET ఫ్రేమ్వర్క్ నుంచి మొదలు పెడితే అన్ని సాఫ్ట్వేర్స్ నేను నా ఓన్గా ఇన్స్టాల్ చేసినాయి. సో మీకు ఒకవేళ సిస్టమ్లో అంతా క్లీన్ చేయాలి, ఫ్రెష్గా చేయాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇందులో ఉన్న సాఫ్ట్వేర్స్ అన్నీ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటర్ డ్రైవర్స్, మౌస్ ప్యాడ్ డ్రైవర్స్, గ్రాఫిక్ డ్రైవర్స్ కొన్ని ఉంటాయి. సో అవి రికమెండెడ్ సాఫ్ట్వేర్స్. కొన్ని సిస్టమ్ నుంచి వస్తాయి, కొన్ని అంటే మీరు ఎలా తెలుసుకోవాలి అంటే, సిస్టమ్ ఫస్ట్ మీరు ఫార్మేట్ చేసినప్పుడు కాకపోతే నోట్ చేసుకొని పెట్టుకోండి. మై కంప్యూటర్లోకి వెళ్ళండి, అన్ఇన్స్టాల్ అండ్ చేంజ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో ఇందులో మీకు ఏంటంటే ఫస్ట్ మీరు సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్స్ అన్నీ ఒక పేపర్లో నోట్ చేసుకొని పెట్టుకోండి. అవి తప్ప మీ సిస్టమ్ ఎప్పుడైనా హ్యాంగ్ అయినప్పుడు, ఎప్పుడైనా వైరస్ వచ్చినప్పుడు, ఇవి తప్ప వేరే ఎక్స్ట్రా ఏమన్నా వైరస్ త్రూ సిస్టమ్ బ్రౌజర్ నుంచి ఇన్స్టాల్ అయితే అవి మీరు క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఒకసారి రీస్టార్ట్ చేస్తే మీ సిస్టమ్ మళ్ళీ పాతగా ఎలా ఉందో అలా అయిపోతుంది ఫ్రెష్గా. సో నెక్స్ట్ దాంట్లో ఫోల్డర్ కస్టమైజేషన్ అంటే ఏం లేదు, కానీ మీరు ఒకవేళ ఈ డ్రైవ్స్ చిన్నగా కాదు పెద్దగా చూడాలి, డీటెయిల్గా చూడాలి అనుకుంటే మీకు ఇక్కడ ఉంటుంది కస్టమైజేషన్. దీని మీద క్లిక్ చేస్తే మీకు 6 వ్యూస్ ఉంటాయి. లార్జ్ వ్యూ అంటే ఇలా ఉంటుంది, లార్జ్ వ్యూ అంటే ఇలాగా, లార్జ్ ఇది ఎక్స్ట్రా లార్జ్, ఇది లార్జ్, ఓకేనా? లేదు మీడియం ఐకాన్స్ అంటే ఇలాగా, అండ్ స్మాల్ ఐకాన్స్ అంటే ఇలాగా, అండ్ లిస్ట్ ఇలాగా, అండ్ డీటెయిల్గా ఇలాగా. సో మనం ప్రస్తుతానికి నడిచేది టైల్స్ ఇలాగ ఉంటుంది. లేదంటే లాస్ట్ ఇస్ కంటెంట్ ఇలాగా కంప్లీట్గా. సో ఇలా నాట్ ఓన్లీ డ్రైవ్స్, మీరు ఫోల్డర్స్ కూడా చూసినట్టయితే పెద్దగా కొంచెం కొన్ని సిస్టంలో చిన్నగా కనిపిస్తాయి. సో పెద్దగా కావాలనుకున్నప్పుడు మీరు ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, పెద్దగా చిన్నగా, ఆర్ ఎల్స్ యూ కెన్ సెలెక్ట్ యువర్ ఓన్, మీ నచ్చిన ఫోల్డర్ సైజ్ తీసుకోవచ్చు ఇక్కడ, ఓకేనా? సో ఇలా మీరు ఫోల్డర్ సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, ఓకేనా? సో ఇక్కడ కూడా మీకు ఇక్కడ ఉంటుంది ఆప్షన్, ప్లస్ ఇక్కడ కూడా ఉంటుంది వ్యూ, ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్, స్మాల్ ఐకాన్స్ లిస్ట్, సేమ్ ఇక్కడ ఉన్న ఆప్షన్సే మీకు ఇక్కడ రైట్ క్లిక్ కొట్టినప్పుడు ఈ ఫోల్డర్ ఇందులో ఉన్న ఫైల్స్ని ఏం చేయాలని ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇలా మీరు ఫోల్డర్ సైజ్ కాదు, ఫోటో సైజ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందులో ఒక ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటో సైజ్ని పెద్దగా చూడాలనుకుంటే ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్, ఓకేనా? సో లైక్ దిస్ యూ కెన్ సీ ఇన్ డీటెయిల్గా మీరు ఇట్లా చూసుకోవచ్చు, పాటలు తొందరగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫొటోస్ ఏమైనా ఉంటే ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని చూసుకోకుండా ఇండివిజువల్గా డైరెక్ట్ ఇలాగ చూసుకొని మన ఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చాలామంది ఒక తప్పు చేస్తారు, సిస్టంలో పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయగానే డైరెక్ట్గా ఇలా
ఇక్కడ మన పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ మీరు పె- ఈ ఈ ఫైల్ మీద మీరు ఈ ఒక ఐకాన్ మీద మీరు పెడితే ఇక్కడ మీరు పైన చూడొచ్చు సేఫ్లీ రిమూవ్ హార్డ్ డ్రైవ్ అండ్ ఎజెక్ట్ మీడియా. మీరు పెన్ డ్రైవ్ సిస్టంలో పెట్టినప్పుడు డైరెక్ట్గా సిస్టమ్ పర్మిషన్ లేకుండా ఒకవేళ తీసేస్తే ఏమవుతుందంటే పెన్ డ్రైవ్ కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే మీరు సిస్టమ్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశారు అంటే సిస్టమ్ ఒక పవర్తోనే పెన్ డ్రైవ్ నడుస్తుంది. సో దాంట్లో ఒక ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది, అంటే ఒక పవర్ సప్లై పాస్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బ్ ఆన్ అవ్వాలంటే పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి వస్తేనే ఆ ఫిలమెంట్ అనేది వెలుగుతుంది. సేమ్ అలాగే సిస్టంలో ఉన్న పవర్ నుంచి పెన్ డ్రైవ్కి వచ్చి పెన్ డ్రైవ్ నుంచి మళ్ళీ సిస్టమ్కి వెళ్తుంది అనమాట. అంటే ఒక సర్క్యులేషన్ లాగా ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ పెన్ డ్రైవ్ అనేది ఇలా చూపించగలుగుతున్నారు. సో మీరు ఈ సిస్టమ్ ప్రమేయం లేకుండా మీరు ఒక పెన్ డ్రైవ్ తీసేసినట్టయితే ఆ ఫంక్షన్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్, అంటే కరప్ట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ దట్ కేస్ మనం సిస్టమ్కి చెప్పాలి నేను పెన్ డ్రైవ్ తీసేస్తున్నాను అని చెప్పి, ఒకవేళ మనం పెన్ డ్రైవ్ తీసేసినట్టయితే వీ కెన్ పెన్ డ్రైవ్కి లైఫ్ ఎక్కువగా ఇవ్వగలుగుతాము. సో పెన్ డ్రైవ్స్ కరప్ట్ అయిపోతున్నాయి, పెన్ డ్రైవ్స్ క్రాష్ అయిపోతున్నాయి, ఫార్మేట్ అవ్వట్లేదు అని అంటే అదే ప్రాబ్లం. సో ఎజెక్ట్ ఎలా చేయాలి అంటే ఇక్కడ మీరు పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేస్తారు ఇక్కడ. సో ఇది నా మీడియా డ్రైవ్స్, యూ కెన్ సీ డివైజెస్ అండ్ రిమూవల్ స్టోరేజెస్. సో ఇక్కడ నేను పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేశాను కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ పెన్ డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసి ఎజెక్ట్ కొట్టినా ఓకే, ఇలా ఎజెక్ట్ కొట్టినా ఓకే. సో అలా కాకుండా బెస్ట్ రికమెండెడ్ వే ఏంటి అంటే మీరు టాస్క్ బార్ మీద ఇలా క్లిక్ చేసి ఇక్కడ మీరు చూడవచ్చు సేఫ్లీ రిమూవ్ హార్డ్వేర్ అండ్ ఎజెక్ట్ మీడియా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఒక బెలూన్ వస్తుంది, ఎజెక్ట్ డేటా ట్రావెలర్. నా నా పెన్ డ్రైవ్ యొక్క పేరు ఇది, ఎజెక్ట్ డేటా ట్రావెలర్ G3. ఓకే, క్లిక్ చేసినప్పుడు యువర్ డివైస్ ఇన్ కరెంట్లీ యూజ్డ్. సో కరెంట్లీ యూజ్ ఉందంటే వీ హ్యావ్ టు క్లోజ్ దిస్ ఆల్ ఫోల్డర్స్. అది కరెంట్లీ యూజ్లో ఉందని చెప్తుంది కాబట్టి వీ కాంట్ రిమూవ్ ఇట్. సో క్లిక్ అగైన్ ఎజెక్ట్. సో ఆర్ఎల్స్ యూ కెన్, ఇది కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఎస్, కంటిన్యూ. సో సేఫ్ రిమూవ్ హార్డ్ డ్రైవ్ నో. సో ఇప్పుడు పవర్ అనేది లేదు పెన్ డ్రైవ్కి. సో వీ కాంట్ యాక్సెస్ దిస్ పెన్ డ్రైవ్ ఆల్సో. ప్లీజ్ ఇన్సర్ట్ పెన్ డ్రైవ్. సో ఉన్నా లేనట్టుగానే అనమాట. సో ఇలా పెన్ డ్రైవ్ని తీసేయచ్చు. ఓకే, సో ఇవి మన 10 టిప్స్. సో ఇంకా 90 టిప్స్ ఉన్నాయి కంప్యూటర్కి సంబంధించి. సో నా నెక్స్ట్ వీడియో కూడా వాచ్ చేయండి టైం ఉన్నప్పుడు. సో సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. కంప్యూటర్ గురించి అన్ని మ్యాక్సిమం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో కోసం కొద్దిగా టైం, అండ్ యూ కెన్ వాచ్ ద నెక్స్ట్ ట్యూటోరియల్ అండ్ నెక్స్ట్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.